హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. నేనండి గంగాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మీరందరూ బాగుండాలని చెప్పేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట, మా ఇంటి దగ్గర అనమాట. ఇక వీడియో ఏంటంటేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న మాట ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ అనేది చేయండి అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కానీ లైక్ అనేది చేయండి. ఇక వీడియో ఏంటంటే, అమ్మ వాళ్ళ ఇంట్లో 2 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారండి. అమ్మవాళ్ళు 2 రోజులు సభలు అనమాట, పెద్ద సభలు పెట్టుకున్నారు. అవి 2 days ఎలా జరిగినాయి ఏంటి అనేది ఈరోజు నేను ఈ వీడియో రూపం ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. దేవుడు చాలా అద్భుతంగా జరిగించాడు అనమాట. అక్కడక్కడ కొన్ని వీడియోస్ అయితే నేను గ్యాదర్ చేసి అవైతే పెట్టడం జరిగిందనమాట. వీడియోస్ని కవర్ చేసుకొని కొన్ని వీడియోస్ తీయలేకపోయాను. సో అందుకని అక్కడక్కడ కొన్ని బిట్లు తీసుకొని వీడియో షేర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా ఫస్ట్ రోజు అయితే నేను ఫస్ట్ కూరగాయలు కట్ చేసి ఏం తీయలేకపోయానండి. ఫస్ట్ రోజు ఒక 15 minutes కానీ 15 కిలోల రైస్, అలాగే దోసకాయ చట్నీ, అలాగే వంకాయ కూర, సాంబారు, పెరుగు చేసాను అనమాట. అన్ని రైస్ ఒకటే అనమాట. ఇక రైస్ వాళ్ళు వచ్చి వీడియో తీస్తున్నాను అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక అక్కడైతే మా చిన్నవాళ్ళు అయితే కూర్చున్నారు. పక్కన మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఉన్న పిన్ని వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. తెర మీద అయితే సాంగ్స్ అయితే వేశారనమాట. అవి చూపిస్తున్నారు మా వాళ్ళు. చాలా సంతోషం ఉంది. చాలా బాగా జరిగింది. 2 రోజులు కూడా ఉంది. చాలా మంది కూడా వచ్చారు. అనుకున్న దాని మీద చాలా మంది వచ్చారు. చాలా దేవుడికి మహిమకరంగా జరిగింది. 2 రోజులు కూడా లైవ్ నాకు పని కూడా ఎక్కువైపోయింది. సో ఎక్కువైపోయినా సరే దేవుడి పని కాబట్టి మేము ఏ విషయంలో కూడా చక్కగా అన్నీ కూడా చక్కగా చేసి వచ్చిన 2 రోజులు కూడా చేసాము. మళ్ళీ జనాలు వస్తారు అంటే ఎక్కువ రారండి. బట్ 100 members కాదండి. భోజనం చేసి వెళ్ళేదాకా కూడా దగ్గర 70 members అయ్యారండి. ఫస్ట్ రోజు అయితే చాలా సంతోషం అనిపించింది. అందరినీ చక్కగా నడిపించినందుకు చాలా సంతోషం అయిపోయింది. చాలా సంతోషం అనిపించింది. అద్భుతమైన వీడియోని ఈ రకంగా మీతో షేర్ చేసుకున్నాను. నిజంగా చాలా సంతోషపడుతున్నాను. అలాగే వచ్చిన వీళ్ళందరికీ కూడా వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఎప్పుడు రావాలని, చక్కగా ఎక్కడ సమయంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా అక్కడికి పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈలోపు మళ్ళీ చెప్పాడు. అలాగే మన చాలా ఇది జరుగుతుందన్నమాట. సో చాలా సంతోషం అండి. ఇలాంటి సభలు ఏర్పాటు చేసినందుకు దానికి కూడా నిజంగా దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి దేవుడు దీవించలాగా చాలా ఆనందపడ్డానండి. గురించి బ్రతకాలని
ప్రసంగాలు మొదటి రోజు అయితే మా అయ్యగారు చెప్పారు కొద్ది నిమిషాల తర్వాత మా మామయ్య గారు అంటే మా నాన్నగారి వాళ్ళ మా అమ్మగారు వాళ్ళ తమ్ముడు గారు అనమాట ఆయనకి సేవ ఉందన్నమాట ఆయన ద్వారా ఏర్పాటు చేశారన్నమాట చక్కగా మంచి మంచి పాటలు మంచి మంచి ప్రార్థనలు మంచి విషయాలకి చాలా తెలుసుకున్నాము ముందు రోజు కూడా చాలా సంతోషం అండి చాలా చాలా ఆనందం అనిపించింది ఇక భోజనాలు కూడా అందరికీ చాలా బాగా కుదిరినాయని చెప్పారండి దాని గురించి చాలా సంతోషపడ్డాను ఇలా చిన్న చిన్న ఇంకా చక్కగా వాళ్ళందరూ కూడా కట్ చేసిస్తాను నేను అక్కయ్య మా పిల్లి మా అమ్మ మా వదిన బయట నుంచి వచ్చిన పరిచయం చేసిన వాళ్ళందరూ కూడా అందరూ కలిసి అలా ఒక చేసి చక్కగా వండేసామండి చక్కగా అన్నీ కూడా కుదిరిని అందరూ మనస్ఫూర్తిగా తిని ఉన్నారు అందుకు వాళ్ళకి కూడా వందనాలు అలాగే ఇలాంటి సభలు ఏర్పాటు చేసుకోవడం నిజంగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆలోచన బట్టి అలాగే ఆలోచన బట్టి జరిగిన సభలు కూడా చాలా అద్భుతంగా జరిగాయండి చాలా సంతోషం అన్నమాట ఎక్కడ కూడా ఎవరికి ఏది తక్కువ కాకుండా చక్కగా అన్నీ చాలా జాగ్రత్తగా మేము చూసుకున్నాము చాలా జాగ్రత్తగా చేశాము అందుకు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి చాలా సంతోషం అన్నమాట సో చాలా సంతోషం అండి సో ఇక ఫ్రెష్ అయిపోయించండి దాంట్లో అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని చూస్తున్నారన్నమాట రోజు కూడా జరిగిందండి చక్కటి మంచి మంచి దేవుని మాటలు బంధువులు కూడా పిలుచుకుందండి అమ్మ బంధువులు కూడా వచ్చారనమాట రావాల్సిన వాళ్ళు వచ్చారు రెండో రోజు రావాల్సిన వాళ్ళు కూడా వచ్చారనమాట చక్కగా జరిగినాయి దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు మేము అంటే మా హౌసెస్ వచ్చేసి చాలా ప్రమాణిస్తారు వస్తారో రారో అని చెప్పేసి చాలా ఆలోచన జనం అయితే చక్కగా వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించి కడుపు నిండా భోజనం చేసి వెళ్ళారండి అందుకు దేవుడికి వందనాలు వచ్చిన వారందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి అలాగే ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చాలా సంతోషం పెద్దమ్మ వాళ్ళు అక్కాయి వాళ్ళు మేనత్త పిల్లలు అందరూ వచ్చారండి వచ్చి చాలా బాగా జరిగించారు ఇద్దరు అయితే చాలా సంతోషపడ్డారండి నిజంగా ఈ వాళ్ళ జీవితాల్లో మర్చిపోలేని మంచి అనుభూతి అనమాట చాలా సంతోషం అనిపించింది ఇక రెండో రోజు విషయాలు మాట్లాడుకున్నామండి ఇది మొదటి రోజు జరిగిన గుడికి అనమాట రెండో రోజు కూడా చక్కగా జరుగుతుంది అలానే ఆశపడ్డాము అదే రీతిగా రెండో రోజు కూడా బాగా జరిగిందండి రెండో రోజు అయితే కొంచెం కవర్ చేశాను మా పెద్దనాన్న వాళ్ళు నా ఫేస్ కావాలా నేను చూపించిన అని అనుకుంటా ఫోన్ చూపించట్లేదు అనమాట ఇక అలాగా నేను తీసుకున్నట్టు బయట మా వదిన మా చిన్నతో వాళ్ళని ఇంకా టేస్ట్ అయితే పడుతున్నారు బయటకు మా వాళ్ళందరూ సాంబార్కి బిర్యానీకి మీల్ మేకర్ కర్రీకి అలాగే చట్నీకి గోంగూర చట్నీకి అన్నింటికి కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు మొదట్లో చేస్తున్నామని చెప్పేసి అమ్మ వంట ఆయన మాట్లాడింది చెప్పండి మేము కూరగాయలు కట్ చేస్తున్నాము ఇక వీళ్ళైతే మా మేనత్త పిల్లలు అనమాట ఇక టీ అయితే పెట్టాము మా మేనగోళ్ళు టీ అయితే తీసుకొచ్చింది అనమాట బయటికి వీడేమో మా లక్ష్మి గారు చేసేవాళ్ళు అనమాట ఈవిడ మా మేనత్త గారి పెద్ద కూతురు ఆవిడే మా మేనత్త మా అమ్మమ్మ అలాగే పచ్చళ్ళు చేశారండి చాలా బాగా పడుతున్నారు కావాలంటే కనుక వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుని చేస్తాను అలాగే మా పెద్దనాన్న అనమాట ఆయన మన ఛానల్కి హాయ్ చెప్పమంటే ఆయన బాయ్ చెప్పుకోండి అనమాట చాలా సరదాగా చాలా సంతోషంగా జరిగింది మా అక్కయ్య గారండి మన
డైన్స్ ఠాకూర్ గారి భార్య అనమాట. మళ్ళీ బద్నాన్ని పిలిచి మళ్ళీ హాయ్ చెప్తాను అనమాట. సో ఇక మా మేనత్త టీ తాగుతున్నారు. అందరూ కూడా చక్కగా చాలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూరగాయలు కట్ చేసామన్నమాట. పెద్దమ్మ అయితే పప్పు అయితే పొయ్యి మీద టీ తాగుతూ అక్కడ నుంచొని ఉందనమాట. ఇక చక్కగా అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చేసాము. రెండో చికెన్ కొంచెం తినకూడదు అవేర్నెస్ వెయిట్ చేసి మేకర్ కర్రీ అయితే చేసామన్నమాట. ఇక బిర్యానీ 20 kgs వేసామండి. వైట్ రైస్ 10 kgs వేసాము. అలాగే మీల్ మేకర్ కర్రీ, గోంగూర చట్నీ, అలాగే పెరుగు చట్నీ, అలాగే సాంబారు, మామూలుగా పెరుగు అన్నమాట ఏర్పాటు చేసామన్నమాట. చాలా అందరూ తృప్తిగా తిని వెళ్ళామన్నమాట. చాలా సంతోషం. ఇంకా నేను కూడా దగ్గర ఉండి వంట వాళ్ళు అంతే మనం దగ్గర లేకపోతే కొంచెం హడావుడిగా చేస్తారు అని చెప్పేసి నేను దగ్గరే ఉండి వాళ్ళు ఎలా వండుతున్నారు చూసుకున్నాను అనమాట. బిర్యానీ అయిపోయిందండి, సాంబార్ అయిపోయింది, స్వీట్ అయిపోయింది, కేసరి కూడా చేసామండి స్వీట్లో, అది కూడా అయిపోయింది అనమాట. ఇక మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అవుతుంది అనమాట. ఇక నేను దగ్గర ఉండి చక్కగా అలా వండుతున్నారు ఏంటనేది చూస్తున్నాను అనమాట. వంట మేస్త్రి సాయం కోసం బ్రతికి చనిపోండి, నా కోసం బ్రతకండి, నాకు అంకితమైపోండి, నేను మీకోసం వచ్చాను భూమి మీదకి. నేను చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో మీకు ఎవరు చెప్పరు. మీకు ఇంకొక ఆప్షన్ లేదు పిల్లరా. మొండి మనసుతో ఉండకండి. స్వర్గానికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి 1,00,000 రూపాయలు వస్తుంది, కానీ లైట్ గా మంది వేస్తారంటే ఆ పెళ్లి కుదిరడానికి ఏమంటో తెలుసండి, ఎంతమంది చూడలేదమ్మా తాగుబోతుల్ని. జాయిగా మానేస్తాడు, ఏం చేస్తాడు, మానేస్తాడు. అదే ఉద్యోగం లేదనుకోండి,